ఇండియన్ ఐడల్ సంగీత ప్రపంచంలో ప్రతి ఒక్కరి కల. ఒక్కసారైనా ఆ స్టేజ్ మీద తమ స్వరాన్ని వినిపించాలని కోరుకుంటుంది యువగళం. అందుకే ప్రతి సంవత్సరం ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద తమ సత్తా చాటేందుకు లక్షలాది మంది పోటీ పడతారు. గత 3 ఏళ్లుగా ఈ వేదిక తెలుగు వారికి మరింత చేరువైంది. అచ్చ తెలుగు కంటెంట్తో అలరించే ఆహా ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు గాత్రాలను వెతికి పట్టుకొస్తోంది. ఇండియన్ ఐడల్ వేదిక మీద పాట పాడే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఏళ్ల తరబడి కఠోర శ్రమ చేసిన అద్భుత గాత్రాలను మాత్రమే ఆ అవకాశం వరిస్తుంది. అది కూడా లక్షల మందిలో ఒకరిగా ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఫైనల్ లిస్ట్ లో స్థానం దక్కుతుంది. అలాంటి అరుదైన అవకాశం ఏడాదికి 15 నుంచి 16 మందికి మాత్రమే వస్తుంది. వేదిక మీద ఆ వెలుగుల్లో గెలవడం ఎంత కష్టమో తెలిసినా విజయం సాధించే శాతం తక్కువన్నది కళ్ల ముందు కనిపిస్తున్నా తమ మీద తమకున్న నమ్మకంతో ప్రతి ఏటా ఈ షో కోసం అడుగులు వేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దాదాపు 2 దశాబ్దాలుగా బుల్లితెర మీద తిరుగులేని రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది ఇండియన్ ఐడల్. బ్రిటిష్ లో పాపులర్ అయిన పాప్ ఐడల్ షో ఇన్స్పిరేషన్ తో ఈ షోని డిజైన్ చేశారు మేకర్స్. అయితే పాప్ ఐడల్ ను మించి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది మన ఇండియన్ ఐడల్. హిందీలో ప్రారంభమైన ఇండియన్ ఐడల్ తొలి సీజన్లో 12 మందికి మాత్రమే అవకాశం దక్కింది. అందులోనూ సౌత్ నుంచి ఒకే ఒక్క కంటెస్టెంట్ కి ఛాన్స్ ఇచ్చారు. చెన్నై నుంచి అదితి పాల్ తొలి సీజన్లో పోటీ పడినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇండియన్ ఐడల్ కి సౌత్ లోను సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన సింగర్ కారుణ్య. తన సీజన్లో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టారు కారుణ్య. అప్పుడతని వయసు 19 ఏళ్లు. నేషనల్ లెవెల్లో టాప్ సింగర్స్ గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్స్ కి ఆ వయసులోనే చెమటలు పట్టించారు ఈ యంగ్ తరంగ్. అయితే టైటిల్ కి ఒక్క అడుగు దూరంలో కారుణ్య జర్నీకి ఫుల్ స్టాప్ పడింది. సీజన్ 2లో రన్నర్ అప్ టైటిల్ తోనే సరిపెట్టుకున్నారు కారుణ్య. అయితేనేం మన వాళ్లకు అటుగా నడిచే దారిని చూపించారు.